సౌందర్యలహరి ప్రథమ భాగ 7వ శ్లోకం. ఇందులోని బీజాక్షరం క్లీం. ఫలితం శత్రుజయం కోసం. శ్రీమాత్రే నమః. క్వణత్కాంచీదామాకరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణతశరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమథితురాహో పురుషికా. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ధ్యానిస్తూ ఇలా ప్రార్థిస్తున్నారు. మోగే కాంచి వడ్డానం ధరించినది, ఏనుగు పిల్ల కుంభాల వంటి పూర్ణవక్షోజాలు కలది, సన్నని నడుముతో శరదృతువు పౌర్ణమి చంద్రునిలా ప్రకాశించే ముఖము కలది, తన 4 చేతుల్లో చెరకు విల్లు, 5 పుష్పబాణాలు, పాశము, అంకుశము ధరించిన త్రిపురాంతకుడైన పరమశివుని పరాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు ఎల్లప్పుడూ మా ఎదుట ప్రత్యక్షమై మమ్మల్ని కాపాడు కాక. అంటే ఒక్క వాక్యంలో చెప్పాలంటే అమ్మవారి దివ్య సౌందర్యము, కరుణ, జగత్తును పాలించే శక్తిని ధ్యానిస్తూ ఆమె అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు.